ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయవలసిన లేఖన భాగము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వి సెండ్ ఆర్ వి గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో మీ అందరికీ శుభాలండి. నా వందన వచనం వినగానే మీకు ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. మీ వందన వచనం ఒకళ్ళు విన్నానండి, వినే అవకాశం లేదు. ఒకళ్ళ ఫోన్ ద్వారా వినొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా, మీరు పెట్టే మెసేజ్ల ద్వారా, మీరు పెట్టే కామెంట్స్ ద్వారా. ఆ వందన వచనాన్ని బట్టి నాకెంతో సంతోషం కలుగుతుంది. సేవకులమైన మాకు ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. దేవుని సేవకులమైన మాకు ఓ పెద్ద ఎస్టాబ్లిష్డ్ మినిస్ట్రీ అయితే పర్లేదు. ఇప్పుడిప్పుడే నేను కట్టుకుంటున్నట్టు ఈ పరిచర్య చిన్న పరిచర్య ఇది. కానీ దీంట్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అన్నీ మానసికమైన రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. వీటి మధ్యలో మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరా అని చూస్తాం, కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు దొరకరు. డిస్కరేజ్ చేయడానికి బోల్డ్ మంది ఉంటారు. జస్ట్ మీకు నచ్చిన చెప్పిన ఎస్ ఇట్స్ గుడ్, వి ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని, కానీ ఏమైనా కామెంట్లు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారా అని నేను చూస్తుంటాను. కొన్నిసార్లు మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తుంటాను. మీ క్రిటిసిజమ్స్ అయినా కానీ దయచేసి నిర్మోహమాటంగా మీ విమర్శలు పంపించాల్సిందిగా కోరుతున్నాను. నన్ను దేవుడే మలుస్తున్నాడు. అదే సమయంలో మీ ద్వారా దేవుడు నన్ను మలిస్తే, ఒక సందేశకుణ్ణి శ్రోతల ద్వారా దేవుడు మలచగలిగితే అది కూడా మంచిదే. శ్రోతలు మలచవచ్చు, శ్రోతలు వక్తలో పరివర్తన తీసుకొని రావచ్చు. లేకపోతే వక్తకి తెలియజేశారు, ఏమండి మీరు చెప్పేది బాగాలేదు, అలా చెప్పడం బాగాలేదు, ఇలా చెప్పడం బాగాలేదు అనడం వల్ల ఏమన్నా మార్చుకునే అవకాశం ఉందేమో. లేకపోతే తక్కువసేపు కాదు ఎక్కువసేపు చెప్పండినో, ఇలా ఏదో సంథింగ్. 100% వక్తల్ని శ్రోతలు మారుస్తారని అనలేదు. ఒక 10% అయినా మీ యొక్క ఎఫెక్ట్, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకనకే మీ కామెంట్స్ అని అనడంలో ఉద్దేశం. మీ కామెంట్స్ అంటున్నప్పుడు మీరు ఏదో కానుక పంపించాలన్నట్టుగా మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కామెంట్ ఈజ్ కామెంట్, కానుక ఈజ్ కానుక. కామెంట్ కానుక కాదు, కానీ కామెంట్ అనేది మీ కామెంట్ కానుక కన్నా ఎక్కువేవో నేను భావిస్తుంటాను. సరే, దేవుని స్తోత్రం. ఉదయకాలంలో మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. మీ పర్సనల్ మెడిటేషన్, ఒకవేళ మీరు మీ సతీమణితో, మీ సహోదరితో, మీ గృహిణితో, లేకపోతే దేవుడు మీకు ఇచ్చిన భార్యతో మీరు వాక్య భాగాన్ని పంచుకోనో, లేకపోతే ప్రార్థన చేసుకోనో, లేకపోతే స్పిరిచువల్ డివోషన్ చేసి ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం కొద్దిగా పర్సనల్ డివోషన్ ఉంటే బాగుంటుంది. ఇద్దరు కలిసి ఒక పని చేయొచ్చు, అదే సమయంలో ఒకరు విడిగా ఒక పని చేయడం కూడా ముఖ్యమే. కాబట్టి స్పిరిచువాలిటీ అనేది కార్పొరల్, అదే సమయంలో పర్సనల్. సార్వత్రికంగా చేసే భక్తి ఉద్యమం కావచ్చు, భక్తి కార్యక్రమం కావచ్చు క్రైస్తవత్వం. అదే సమయంలో వ్యక్తిగతంగా ఎవరికి కనబడకుండా అదృశ్యంగా చేసే కార్యక్రమం కూడా అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, కొద్దిసేపు బిజీ టైం అనే కాదు, ఇంచుమించు నిద్ర లేచినంత మొదలుకొని పడుకునేంత వరకు ఇంచుమించు ఫుల్ బిజీ అన్నట్టుగా మనుషులు ఉన్నారు. మనకు కొద్ది రెస్ట్ కావాలి. వీఆర్ మెన్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ మెషిన్స్. మనము యంత్రాలం కాదు, మనం మనుషులం. మనం మర మనుషులం కాదు, మనము మట్టి మనుషులం. కాబట్టి వి నీడ్ సమ్ రెస్ట్. రిలాక్స్గా అండి. నేను రాత్రి అంతా చక్కగా నిద్రపోయానని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు నేను రాత్రి నిద్రలో ఏమన్నా దేవుడు కళలు అనుగ్రహించటే, స్వప్నాలు అనుగ్రహించటే, వాటిని కూడా షేర్ చేసుకోండి. మీకు ఏం షేర్ చేయాలని తెలుసుకున్న ప్రతిదాన్ని యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ స్పిరిచువల్లీ. షేర్ చేయండి, వాటి గురించి ప్రార్థన చేస్తాం, మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఆ ఉపవాస కూడికలు స్తోత్రం చక్కగా జరుగుతున్నాయి.
వేరువేరు గృహాల్లోనూ స్థానిక సంఘంలోనూ కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులు, స్థానిక సదరు కుటుంబ సభ్యులు, అంతేకాకుండా బయట వాళ్ళు, సేవకులు అందరూ కలుసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కొన్ని పాటలు పాడుకుంటున్నాం, కొన్ని విషయాల కోసం విజ్ఞాపన చేస్తున్నాం, తర్వాత 1-2 సందేశాలు వింటున్నాం. ఇలాగా ఆత్మీయంగా బలపరచుకోవడం కోసం. ఎవరో విదేశీయులు ఎవరో వచ్చి మనల్ని బలపరుస్తారు, మనల్ని మనమే బలపరుచుకోవాలి. ఒకవేళ విదేశీయులు వచ్చి బలపరిచారా, దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ఆర్ వీ హ్యావ్ టు రివైవ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనమే పురికొల్పుకోవాలి, రేపుకోవాలి, ఉజ్జీవపరుచుకోవాలి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రైట్, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ఇద్దరు పోయారు. పోవాల్సిన వాళ్ళు కాదు, వాళ్ళు వెళ్ళారు. వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు ఉన్నా దేవుని స్తోత్రం, ప్రజలు లేకపోయినా దేవుని స్తోత్రం. కానీ పౌలు యొక్క మిషనరీ ప్రయాణంలోకి దేవుడు కొంతమందిని యాడ్ చేస్తూ వచ్చాడు. పౌలు, బర్నబా, కొన్ని రోజులు మార్క్ కలిసి చేశాడు. మార్కుని తనవాడు అని భావించాడు పౌలు, కానీ తాను బర్నబా వాడుగా ఉండిపోయాడు. ఒక మనిషి అందరి వాడు కాదు, ఎవరో ఒకరికి సంబంధించిన వ్యక్తిగానే ఆటోమేటిక్గా మారిపోతాడు. మనం ఒక వ్యక్తిని, అవతల వ్యక్తిని మనవాడు అనుకుంటాం, ఆ వ్యక్తి మనల్ని మనవాళ్ళు అని భావించుకోరు, తన వాళ్ళని భావించుకోరు. కాబట్టి గమనించాల్సిన విషయం, బంధుత్వాన్ని బట్టి ఇంకా ఆ బంధాన్ని బలపరుచుకోవడం కోసం బర్నబాతో వెళ్ళిపోయినటువంటి మార్క్. నాకు ఒక మేనల్లుడు ఉంటే ఎంత బాగుంటుంది, వాడిని మినిస్ట్రీలో తీసుకొచ్చిన వాడిని కన్నా పౌలు ఆలోచించడం లేదో నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే, శీలా దొరికాడు, దేవుని స్తోత్రం. బర్నబా, మార్కు వెళ్ళారని బాధపడుతున్న సమయంలో సేవకుని యొక్క బాధను చూడలేక, సేవకుని యొక్క పశ్చాత్తాపాన్ని చూడలేక దేవుడు ఇంకా కొంతమందిని అనుగ్రహించాడని ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. నిన్నటి ఎపిసోడ్లో సైలస్ని ఇచ్చాడు దేవుడు. రెండవది తిమోతిని ఇచ్చాడు, యవనస్తుడైనటి తిమోతిని. అనగా శిష్యుడుగా ఉంటూ సేవలోకి దిగనటువంటి తిమోతి. సేవ ఏమో చేయాలనుంది. శిష్యుడు అంటే సేవ చేయాలి. శిష్యుడని స్థానిక సంఘంలో సేవించేవాడుగానే ఉన్నాడు, కానీ స్థానిక సంఘాల్లో, సంఘాల మధ్య, లేకపోతే స్థానిక సంఘాలను దాటి సార్వత్రికంగా సంచార సువార్థికులుగా పనిచేసే వారితో సహకారిగా ఉండడం కోసం ఆయన పిలువబడలేదు. ఆ పిలుపు కొద్ది రోజుల్లోనే అందుకున్నాడు. అది పౌలు ద్వారా దేవుని పిలుపుని భావించారు. వెంటనే ఓకే అన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత 18వ అధ్యాయంలో ఒక కపుల్ని కనుగొన్నాడు, ఒక జంటని, ఒక దంపతుల్ని కనుగొన్నాడు ఆయన. అకులా ప్రిస్కిలా అనబడినట్టు వాళ్ళని కనుగొన్నాడు ఆయన. వాళ్ళతో కలిసి పనిచేశాడు. వాళ్ళు డేరాలు గుట్టుకునే పనిలో వాళ్ళు టెంట్ మేకర్స్గా ఉన్నప్పటికీ కూడా, తాను టెంట్ మేకర్ కాదు, వాళ్ళు భౌతికమైన టెంట్ మేకర్స్. హీ బికమ్ ఏ స్పిరిచువల్ టెంట్ మేకర్. దావీదు యొక్క వారసులు అనబడినటువంటి, తర్వాత తరం వాళ్ళు అనబడినటువంటి వాళ్ళ యొక్క భౌతిక గుడారాల పనిలో వీళ్ళుంటే, పౌలు గారు పడిపోయినటువంటి దావీదు గుడారము అనే అపోస్తల కార్యములో 15వ అధ్యాయంలో ఆ దేవుడు తిరిగి లేపుతాను, కడతాను అని చెప్పిన పనిలో భాగస్వాములుగా మార్చుకున్నాడు వాళ్ళని. వాళ్ళ పనిలో ఇతను భాగస్వామిగా మారలేదు, కానీ ఇతని పనిలో వారిని భాగస్వాములుగా కలుపుకున్నాడు. మీరు పార్ట్ టైం అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఐఎమ్ ఫుల్ టైం, మీరు పార్ట్ టైం అయినా పర్లేదు, యూ కెన్ జాయిన్ విత్ మీ. నేను సింగిల్, మీరు ఫ్యామిలీ అయినా పర్లేదు, యూ కెన్ జాయిన్ విత్ మీ. ఒక యవనస్తుని నాతో కలుపుకున్నానండి, టీంలో ఉన్నాడు, ఇదే కొత్తగా వచ్చాడు, మీకు తెలుసుగా తిమోతి, తెలిసి ఉండొచ్చేమో అని కూడా మాట్లాడుండొచ్చు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఆయన పరిచయలో, సఫలమయ్యే పరిచయలో కొత్తవారు వస్తారు, పాతవారు వెళ్ళిపోతారు. ఒకళ్ళిద్దరు పోయినా దేవుడు 9 మందిని నడిపించాడు, నవరత్నాలు లాంటి వాళ్ళని. నవధాన్యాలు, నవరత్నాలు ఇవన్నమాట. తిమోతిని పొందుకున్నాడు. తర్వాత అకులా ప్రిస్కిల్లాని పొందుకున్నాడు. తర్వాత ఎరస్త్ అనేటువంటి ఒక వ్యక్తిని పొందుకున్నట్టుగా 19వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడగలిగాం.
తర్వాత గాయు అనేటువంటి వ్యక్తిని, అరిస్తార్కు అనేటువంటి వ్యక్తిని ఆయన పొందుకున్నట్టుగా మనం చూసుకున్నాం. తర్వాత 20వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, నిన్న మనం ఆ వాక్యం సమయం లేదు కాబట్టి మనం చదువుకోలేదు. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రు, తెసలోనికైల్లో అరిస్తార్కును, సెకందును, దెర్బే పట్టణస్థుడైన గాయును, తిమోతి ఆల్రెడీ ఉన్నాడు, ఈ తిమోతి, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫీమును అతనితో కూడా వచ్చింది. 3వ అధ్యాయంలో వారు మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. వీరు అతనితో కూడా వచ్చారు. ఒకటి సోపత్రు ఉన్నాడు, రెండోది అరిస్తార్కు ఉన్నాడు, సెకండ్ ఉన్నాడు, గాయు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, తర్వాత తుకికు, త్రోఫీము. ఇంచుమించు 7 మెంబర్స్ ఉన్నారు. అపోస్తల కార్యములో 6వ అధ్యాయంలో 7 మంది పరిచారకుల్లాగా 7 మంది ఇక్కడ తయారయ్యారు. 7 మంది ప్లస్ అకుల, ప్రిస్కిల 9 మంది, తర్వాత సైలస్ 10 మంది, తాను ఒకడు 11 మంది. ఇంకెవరైనా ఉన్నారో లేదో మనకు తెలియదు. అంటే ఇంచుమించు యేసు ప్రభు యొక్క శిష్యుల్లాగా, ఆయన యేసు ప్రభు వీళ్ళందరూ శిష్యులని కాదు నా మాటల ఉద్దేశం, ఒక టీంని ఫామ్ చేసుకున్నాడు. మినిస్ట్రీ ఈజ్ టీమ్ వర్క్, గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో. నేను ఒక్కడనే చేసే కార్యక్రమం కాదు మినిస్ట్రీ. ఈ స్టూడియోకి వచ్చి నేను వాక్యం చెప్తున్నాను, మీరు వింటున్నారు. మీరు చాలామంది అక్కడక్కడ కూర్చొని ఆ ఇంట్లో, ఈ ఇంట్లో, ఆ టీవీ సెట్ల ముందు, యూట్యూబ్ల ముందు మీరు చూస్తున్నారు. కానీ దీని వెనకాల ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, దీని వెనక ఆర్థికంగా సహకరించే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా నాతో పాటు స్టూడియోకి వచ్చి దీనికి ముందు వాక్యం చదివినటువంటి బ్రదర్ షాలేం రాజ్ అనేటువంటి ఒక యవనస్తుడు, నా తిమోతి, దేవుడు నాకు ఇచ్చిన తిమోతి. దేవుడు మనకు తిమోతిలు ఇవ్వాలి, చాలామంది తిమోతిలు కావాలి. ఆత్మీయ కుమారులు, కుమార్తెలు, ఆత్మీయ సోదరులు కావాలి మనకు. ఆయన నేను ఆయన సహకరిస్తున్నాడు, మధ్య మధ్యలో రెఫరెన్స్లు అందిస్తున్నాడు. ఈ విధంగా నాకు సహకరిస్తున్నాడు. అంటే నేను పౌలు అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, నన్ను నేను అలా నేను పౌలు ముందు దేనికి పనికిరాను. బైబిల్లోనే ఆ భక్తులతో పోల్చుకుంటే మనం దుమ్ము ధూళ్ళే అంటోళ్ళు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ దేవుడు వాడుకున్నాడు. అదే సమయంలో వాళ్ళ బలహీనతలు ఉన్నాయి. వాళ్ళు తక్కువ వాళ్ళని నేను అన్ను, కానీ బలహీనతలు ఉన్నాయి, అందరిలోనే ఉంటాయి. కానీ మనం ఎవరో ఒకరి చేత అప్పుడప్పుడు పోల్చుకుంటూ ఉంటాం. అలాగని ఆ పోలికలే పెద్ద పెద్ద వాళ్ళ చేత పోల్చుకొని అతిశయిస్తూ ఉన్నట్లయితే మనం పతనావస్థకి దగ్గరలో ఉన్నట్టే అర్థం. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనము ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. సఫలమైనట్లు సేవను గురించి మాట్లాడుకున్నాం. సఫలమైన సేవలో శిష్యులు ఉంటారు. సఫలమైన సేవలో శిష్యులు సేవా స్థాయిలోకి వస్తారని, సఫలమైనటువంటి సేవలో గ్యాప్స్ ఫిల్ అవుతాయని, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అనేటువంటి అనుభవం ఏర్పడుతుందని, అనగా బద్దలైన బండ సందులో నిలబడేటువంటి అనుభవం ఏర్పడుతుందని మనం నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 13 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక దయచేసి ఇప్పటి వరకు మీరు సహకరించారు, ఇప్పటి వరకు విన్నారు, ఛానల్ మార్చొద్దు, అలాగే వింటూ ఉండండి. స్తోత్రం. వింటూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నట్టుగా భావించి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మీ ఆత్మతో మాట్లాడతాడు. మీ చెవులు గుండా వెళ్తున్నటువంటి సందేశం మీ హృదయంలో గుండా వెళ్ళినప్పుడు మీ ఆత్మలో అది ఆహారంగా మారుతుంది, మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చాలండి, స్తోత్రం. పౌలు గారు ఎక్కడికి వచ్చారు అనేది రాయబడింది. పాల్ అండ్ సైలస్ కేమ్ టు ద సిటీ ఆఫ్ డెర్బే అండ్ దెన్ వెంట్ ఆన్ టు లిస్త్రా. ముందు దెర్బేకి వచ్చి తర్వాత లుస్త్రాకి వెళ్ళాడు. ద హోమ్ టౌన్ ఆఫ్ ఎ బిలీవర్ నేమ్. అనగా దెర్బేకి వచ్చాడు, దెర్బేలో కనుగొనని వాడిని లుస్త్రాలో కనుగొన్నాడు. లిస్త్రా లేకపోతే లుస్త్రా అనే దాన్ని క్లిస్ట్రా అని అంటున్నారు ప్రస్తుతం అని. అది టర్కీ దేశంలో ఉందని నేను మీకు జ్ఞాపకం చేశాను. రాయబడమాట ద హోమ్ టౌన్ ఆఫ్ ఎ బిలీవర్ నేమ్డ్. ఒక విశ్వాసి అయినటువంటి తిమోతి అనేటువంటి వ్యక్తి యొక్క హోమ్ టౌన్ అది. నెల్లూరు నా హోమ్ టౌన్, అలాగే అతని హోమ్ టౌన్ లుస్త్రా.
లుస్త్రా వాడైన తిమోతి అనొచ్చు, లేకపోతే ఒక యూదురాలి కుమారుడైన తిమోతి అనొచ్చు, గ్రీసు దేశస్థుడైనటువంటి తండ్రి యొక్క కుమారుడు అనొచ్చు, పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు అనొచ్చు, ఇలా వేరు వేరు పేర్లతో అన్ని పిలవచ్చు. హిస్ మదర్ వాజ్ ఎ జూయిష్ ఫాలోవర్ ఆఫ్ జీసస్, బట్ ఫాదర్ వాజ్ నాట్ ఎ జ్యూ. తేడా ఉంది, తల్లికి తండ్రికి తేడా ఉంది. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చారు వాళ్ళు. అక్కడ మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లోంచి వచ్చి ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేవాడు. ఏకాంగులను సంసారులుగా చేసేవాడు అనగా సింగిల్గా ఉన్నవాడిని, ఒంటరి వాళ్ళుగా ఉన్నవాడిని, వివాహము లేని వాళ్ళని, అవివాహితులుగా ఉన్నవారిని వివాహ జీవితంలోకి, కుటుంబ జీవితంలోకి ప్రవేశపెట్టాడు. ఈ మధ్య కాలంలో నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన కేరళకు సంబంధించిన వాడు, వారి సతీమణి తెలుగు ఆవిడ. మీరు ఎలాగండి మీ వివాహం అయింది అని అడిగాను నేను. ఇదంతా ఇప్పుడు కాదు బ్రదర్, నేను ప్రభు చిత్తం అయితే ఒకసారి నేరుగా కలుసుకొని చెప్తాను. నేను ఇదంతా దేవుని ప్రణాళిక అండి, గాడ్స్ ప్లానర్ అండి. నాకెవరు మీడియేటర్స్ లేదు, మ్యారేజ్ బ్యూరోస్ ద్వారా కాదు వెళ్ళింది, ఇదంతా గాడ్స్ ప్లాన్ అని చెప్పి. వివాహం అనేది దేవుని చిత్తం, దేవుని యొక్క సంకల్పం. ఆ వివాహ వ్యవస్థలోకి వ్యక్తులు ప్రవేశించాలి. వాళ్ళకు తోచిన విధంగా ప్రవేశించమని కాదు, దైవ చిత్త ప్రకారం ప్రవేశించాలి. సరే, వీటిలన్నింటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ వ్యర్థం కాని ప్రవేశం. అంటే ప్రవేశం సఫలమైంది, ఎంటర్ కావడం మంచిదైపోయింది, అక్కడ అడుగు పెట్టడం మంచిదైపోయింది, సేవ చేయడం మంచిదైపోయింది. వ్యర్థం కాని ఏంటిది అని మనం ఆలోచిస్తే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మీ యొద్ద, ఓ తెస్సలోనిక సంఘస్థులారా, మీ యొద్దకు మేము వచ్చాం. ఇది చదువుతున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్తోత్రం. It's obvious that our ministry among you has proven to be fruitful. మీ మధ్యలో నేను చేసినటువంటి పరిచర్య ఎలా ఉందంటే ఫ్రూట్ఫుల్గా ఉంది, ఫలభరితంగా ఉంది. అవర్ కమింగ్ టు యూ హ్యాస్ నాట్ బీన్ ఇన్ వైన్. అది శూన్యంగా మారలేదు, అది శ్రేయస్కరంగా మారింది. అది జీరోగా మారలేదు, అది బ్లెస్సింగ్గా మారింది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మనకు చదివే మాటల్లో పౌలు యొక్క ఈ సెకండ్ మిషనరీ జర్నీలో 17వ అధ్యాయం 1వ వచనంలో, వారు అంపిపోలి అపోలోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి కనబడేను, జూయిష్ సినగోగ్ ఒకటి కనిపించింది. సినగోగ్ ఎవాంజలిజం చేసేవాళ్ళు. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? వ్యర్థం కాని ప్రవేశం అని చెప్పినప్పుడు, అవును, పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ అది వ్యర్థం కాలేదు, దానివల్ల ఏదో బెనిఫిట్ ఉంది. మనం ఎక్కడ ప్రవేశించినా దానివల్ల ఏదో ఫలితం ఉండాలి. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. నువ్వు అడుగుపెట్టేటువంటి ప్రతి స్థలం నీకు సొంతం కావాలి. స్తోత్రం. అలాగని మనం భౌతికంగా ఆ స్థలాన్ని సొంతం చేసుకుంటాం, స్థలాలు కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఎందుకు ప్రవేశం వ్యర్థం కాలేదు? దేవుని సేవకులుగా మనం అడుగుపెట్టు ప్రతి స్థలంలో కూడా సాఫల్యాన్ని సాధించవచ్చు. ఏం జరిగింది అక్కడ? 16వ అధ్యాయము 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఏం జరిగింది అనడానికి. సక్సెస్, మినిస్ట్రీ సక్సెస్, థమ్స్అప్ అని చెప్పడానికి కారణం ఏంటి? మన మినిస్ట్రీ కూడా సక్సెస్ అయ్యాయి అని చెప్పడానికి కొన్ని కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1, నంబర్ 1, 16వ అధ్యాయము 3వ వచనం. చాలండి. 1, సహకారిని పొందాడు. హీ గాట్ ఎ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ కాదు, మినిస్ట్రీ పార్ట్నర్. అతను సహకారిని పొందాడు. సేవలో సహకారులు కావాలి.
ఓ నిజమైన సహకారి, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సహకారిని పొందాడు. తిమోతి అనేటువంటి ఒక సహకారిని పొందాడు. సహకరించేవాడిని అని చెప్పినప్పుడు మనము గత ఎపిసోడ్లో కూడా చదువుకున్నట్లుగా 19వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. స్తోత్రం. ఇక్కడ గమనించాల్సిన విషయం. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని హిస్టారికల్ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ హిస్టరీని మనం స్టడీ చేస్తున్నాం. మనం సేమ్ టీచింగ్లోకో లేకపోతే డాక్టర్నల్ ఇష్యూస్లోకి మనం వెళ్ళలేదు. చర్చ్ హిస్టరీలోని హిస్టారిక్ విషయాల్లో మనం ఆలోచిస్తూ ఉన్నాం. వాటి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. సహకారిని పొందాడు కాబట్టి సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. సహకారులు పొందినంత మాత్రానే సాఫల్యం సాధించిన సేవ అని మనం చెప్పలేము. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము 5వ వచనం. గనుక అనగా సంఘములోని విశ్వాసమందు స్థిరపడి, సంఘములోని విశ్వాసులు వారి రాకకు ముందు, దైవజనుల యొక్క రాకకు ముందు, పౌలు, తిమోతి, శీల యొక్క రాకకు ముందు వాళ్ళు విశ్వాసులే కానీ అవిశ్వాసంతో ఉన్న విశ్వాసుల్లాగా ఉన్నారు. స్థిరత్వం లేని విశ్వాసంతో ఉన్నారు, అనగా అల్ప విశ్వాసంతో ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో, సంఘాల్లో ప్రవేశించారో, సంఘాల్లో బోధలు చేయడం ఆరంభించారో, సంఘాలు యేసు ప్రభుని గురించి చెప్పడం ఆరంభించారో, యేసు ప్రభు పునరుత్థానం గురించి చెప్పడం ఆరంభించారో, అప్పుడు స్థిరపడినటువంటి అనుభవం కలిగింది. ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. రెండో విషయము, సభ్యులు లేకపోతే అక్కడున్న ప్రజలు లేకపోతే శిష్యులు లేకపోతే సంఘాలు స్థిరపడ్డాయి. నా ద్వారా సంఘాలు చేర్చబడ్డం కాదు, నా ద్వారా సంఘాలు స్థిరపరచబడాలి, బలపరచబడాలి. విడిపోయిన వాళ్ళు నా ద్వారా కలుసుకోవాలి, నా ద్వారా ఎవరు విడిపోకూడదు అనే దృక్పథం మనకు ఉండాలి. ఒకటి, సహకారులు దొరికినంత మాత్రానే మనం చెప్పలేము. సహకారులు దొరికారు, దేవునికి స్తోత్రం, సేవ సఫలమైంది. రెండోది, సంఘాలు స్థిరపడ్డాయి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము 10వ వచనం. అతనికి అనగా పౌలుకు ఆ దర్శనము కలిగినప్పుడు, చాలండి, రాత్రివేళ పౌలు పాస్టర్ గారికి, పౌలు అపోస్తలునికి దర్శనం కలిగింది. మాసిదోనియాకు వచ్చి సాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లుగా, తనని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా, అభ్యర్థిస్తున్నట్లుగా ఒక దర్శనం కలిగింది. స్తోత్రం. త్రోయకు వచ్చాడు. త్రోయలో కలిగిన దర్శనం అనగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? దెర్బే నుంచి లుస్త్రాకు వచ్చాడు. లుస్త్రా నుంచి మెల్లగా ఆయా పట్టణముల ద్వారా వెళుతూ, ఇంకా తర్వాత ప్రుగియా, గలతియా ప్రదేశం ద్వారా వెళ్ళి మూసియా దగ్గరికి వచ్చి బితూనియా వెళ్ళటకు ప్రయత్నం చేసేయండి. త్రోయకు వచ్చిన సంగతి అని రాయబడింది. త్రోయాస్కు వచ్చినప్పుడు ఆయనకు దర్శనం కలిగింది. త్రోవకు వచ్చినప్పుడు కాదు, త్రోయకు వచ్చినప్పుడు త్రోయను గురించిన దర్శనం కాదు, త్రోయకు వచ్చినప్పుడు మాసిదోనియా గురించిన దర్శనం. నెల్లూరులో ఉన్నప్పుడు నీకు అమెరికా దర్శనం రావచ్చు. ఈరోజు చాలామంది యవన సేవకులకి బాగా బైబిల్ స్కూల్ చదువుకుని ఇంగ్లీష్ 4 మాటలు మొక్కలు వచ్చిన వాళ్ళందరికీ అమెరికా దర్శనం వస్తుంది. ఈ దినాల్లో మనకు కావాల్సింది అమెరికా దర్శనం కాదు, ఆఫ్రికా దర్శనం. ఆఫ్రికా దర్శనం ఎవరికి రాదు. రెన్హార్డ్ బోంకే అనేటువంటి గొప్ప దేవజనుడికి ఆఫ్రికన్ విజన్ ఉంది. నైజీరియాలోను, కెన్యాలోను, ఆయా దేశాలను ఆయన అద్భుతమైన పరిచయం చేశాడు. మన విజన్ ఎక్కడికి? యోర్దానులాగా ఉన్నటువంటి, యోర్దాను ప్రాంతంలాగా ఉన్నటువంటి పచ్చని ప్రాంతాల్లాగా ఉన్నటువంటి అమెరికా వైపేనా? లేదు, ఘనా, ఆక్రా, సొమాలియా లాంటి పేద దేశాల వైపు మనం ఎందుకు మనసు మారడం లేదు? అడిగిపోతే డబ్బు రాదు, మనం డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడికి వెళ్తే డబ్బు వస్తుందనే ఉద్దేశంతో మన టీవీ స్పీకర్లు అనబడిన వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, అమెరికాకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చిన్న చిన్న సంఘాలు వాక్యం చెప్పుకుంటున్నారు, తెలుగు చర్చస్లోనే చెప్పుకుంటున్నారు, ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకుంటున్నారు, దానికి ఏదో పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. సరే, వీటిలోకి వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక దర్శనం, స్వర్గీయ దర్శనాన్ని పొందుకున్న వాళ్ళుగా ఉండాలి.
సేవ సఫలమైంది అంటే దాని అర్థం మన ప్రవేశం వ్యర్థం కాలేదు అంటే దాని అర్థం సహకారిని పొందుకున్నా, సంఘాలని స్థిరపరుస్తూ ఉన్నా, ఒక స్వర్గ దర్శనాన్ని పొందుకున్నా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 16 అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను, వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయోతైరే పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన సువార్త యందు లేక మాటల యందు ఉపదేశమందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిజము పొందినప్పుడు, దేవుని స్తోత్రం, ఆమె ఇంటి వాళ్ళు విశ్వసించారు, బాప్తిజం పొందారు. స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబం రక్షింపబడింది. తర్వాత మనం గమనిస్తే 16వ అధ్యాయంలోనే మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే 34వ వచనంలో మనం చూసేట మాట, మరియు అతడు పౌలు శీలను ఇంటికి తీసుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వసించువాడని తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. భోజనం పెట్టాడు. ఏం భోజనం పెట్టాడు అని దాని గురించి పక్కన పెట్టేద్దాం. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. అతను భోజనం పెట్టాడని కాదు, అతను భోజనం పొందుకున్నాడు అని చెప్పుకోవాలి. ఇక్కడ అతను బోధన పొందుకున్నాడు. భోజనము కన్నా బోధ గొప్పది. బోధ కన్నా భోజనం గొప్పది కాదు, కానీ భోజనం కన్నా బోధ గొప్పది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. స్తోత్రం. తన ఇంటి వారందరితో కూడా విశ్వసించి బాప్తిసం తీసుకున్న లిడియాను చూస్తున్నాం. ఇక్కడ తన ఇంటి వారందరితో ఆనందించినటువంటి ఆ జైలు అధికారిని, జైలర్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా సకుటుంబ రక్షణ, కుటుంబాలు కదిలి వస్తున్నాయి. సంపూర్ణంగా కుటుంబాలు కదిలి రావడం అనేది దైవిక గాడ్స్ మూమెంట్. ఇది ఇట్స్ ఎ సైన్ ఆఫ్ రివైవల్. అది మన సేవ సక్సెస్ అయింది అన్నానికి గుర్తు. తర్వాత 5వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. 16వ అధ్యాయం 18వ వచనం. ఈమె ఒక స్త్రీ, లేకపోతే అక్కడ చెప్పబడిన పైన మాటల్లో చెప్పబడినటువంటి 16వ వచనం, మేము ప్రార్థనా స్థలములకు వెళుచుండగా పుతోను అను దెయ్యము పట్టిన దైసోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు రాయబడింది 18వ వచనంలో? ఈ చిన్నది ఇలాగూ కొన్ని దినములు నండి గనదు అనేక దినములు చేయుచుండరు గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, స్తోత్రం, ఆ చిన్నదాని వైపు తిరిగి, నువ్వు ఏమను వదిలిపోవని యేసు నామమున ఆజ్ఞాపించుతానని దెయ్యముతో చెప్పాను. దెయ్యం వైపు తిరిగాడు. దెయ్యాన్ని చూశాడు. లోపల దాగి ఉన్న దెయ్యాన్ని గుర్తించాడు. ఈమె పని చేస్తుంది అంటే, లాభం తెచ్చిపెడుతుందంటే దెయ్యం వలన, దేవుని వలన కాదు, దెయ్యం వలన. కాబట్టి శత్రువు ఓడించబడ్డాడు. మన సేవ యొక్క విజయం అదే. శత్రువు ఓడించబడ్డం, శత్రువు చేతిలో మనం ఓడించబడ్డం కాదు. కాబట్టి ఫలభరితమైన సేవ చేస్తూ వ్యర్థంగాని ప్రవేశాలు పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.